హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే తమలపాకు మొక్కని రీపాటింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు 100% తమలపాకు మొక్క అయితే బతుకుతుంది అనేది మన వీడియో ఈరోజు. దీనికోసం ఫస్ట్ నేనైతే వాటర్ క్యాన్ తీసుకున్నాను. మీ దగ్గర 100 రూపీస్ టబ్ ఉన్నా కూడా ఆ సైజులో మ్యాక్సిమం తీసుకోండి. చూడండి 4 to 5 హోల్స్ అయితే సైడ్కి 4 ఏమో 4 బెజ్జాలేమో అడుగున పెట్టండి. ఎందుకంటే డ్రైన్ హోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మొక్కకి. డ్రైన్ హోల్స్కి ఏమైనా అడ్డం పడినా కూడా మురుగునీరు అనేది దాంట్లో ఉండిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. వేర్లు అనేవి పూర్తిగా కుళ్ళిపోతాయి. కాబట్టి మనకు మొక్కకి ఏ కుండీ తీసుకున్న డ్రైన్ హోల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాయిల్ మిక్స్ అండి. సాయిల్ మిక్స్ వచ్చేసి తమలపాకు మొక్క తీగజాతి మొక్క కాబట్టి ఇసుక శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. గట్టిగా ఉండొద్దండి మట్టి మరకు. కొంచెం లూజ్గా పుల్లుగా ఉండేలాగా చూసుకోవాలి. పశువుల ఎరువు తీసుకొని వానపాములు చూడండి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి, చిన్నగా ఉన్నాయి. వానపాములు అనేవి మనకి నేల గుల్లబట్టడానికి ఎంతో ఉపయోగపడతాయి. మనకి మొక్కలో ఉండే మట్టిలో ఏ మొక్కలో అయినా వానపాములు అనేవి ఉంటేనే మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మట్టి లూజ్గా ఉండటానికి ఇవే హెల్ప్ చేస్తాయి. మనకైతే గట్టిగా బండలాగా అయిపోతే ఏ మొక్క వేరైనా కూడా కదలదు, మొక్క పెరగదు, తద్వారా చనిపోయే అవకాశం ఉంటుంది. మనకైతే ఇది ఒక మెయిన్ పాయింట్. దీనికి సాయిల్ మిక్స్లో కోకోపీట్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇవి కొబ్బరి పైన తోళ్ళు ఉంటాయి కదా, అవి అయితే ఉన్నాయి, వాడుకుంటున్నాను. ఇసుక అండ్ మట్టి ఒక 30%, ఇసుక ఒక 20%, నేను కంపోస్ట్ ఒక 30%, మామూలుగా ఈ కొబ్బరి కాయలు పొట్టు ఒక గుప్పెడు తీసుకొని ఫస్ట్ అడుగునైతే ఒక 1/4 వరకు మట్టి వేసిన తర్వాత ఈ కొబ్బరి పొట్టు అనేది వేసాను. దాంట్లో ఒక లేయర్ లాగా చుట్టూ సెట్ చేసుకున్న లేయర్ లాగా దానిపైన మళ్ళీ మట్టితో కంప్లీట్గా కవర్ చేస్తున్నాను. కొంచెం ఒక 2 inches వరకే ప్లేస్ ఉండేలాగా మొత్తం నిండా నింపుకోండి మట్టి అనేది. వాటర్ వేస్తే మనం ఆటోమేటిక్గా వాటర్కి దిగిపోతుంది. సగం పైగా మాత్రమే అవుతుంది అప్పుడు మట్టి. 80% కుండీలో మట్టి ఉండేలాగా చూసుకోండి. ఇలా నేను మట్టితో మొత్తం కవర్ చేశాను. చేసిన తర్వాత ఒక ఫుల్ బకెట్ వాటర్ పోసేయండి దాంట్లో చిన్నగా. దాంట్లో ఉన్న మట్టి అనేది నానిపోతుంది, ఎరువు అనేది మట్టిలో కలుస్తుంది, తద్వారా మనకి బయో ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. ఇలా వేసి వెంటనే మొక్క అయితే వేయొద్దండి. ఒక 1 week నుంచి 10 days వరకు కూడా అలానే ఉంచేయండి. రోజు డైలీ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ కానీ 2 daysకి ఒకసారి కానీ వాటర్ అయితే పోస్తూ ఉండండి ఈ మట్టిలో. మనకి లోపు ఫర్టిలైజర్ అనేది తయారయ్యే వరకు అలా ఉంచండి. 10 days తర్వాత మొక్కలో మనకైతే ఇట్లా కలుపు మొక్కలు అనేది మొలిసాయి టబ్ల వరకు. ఈ కలుపు అంతా తీసేసి మట్టిని చేత్తో ఒకసారి తిరగేయండి. పై లేయర్ వరకు తిరిగేస్తే మనకి రెండోసారి కలుపు వచ్చే అవకాశం అనేది ఉండదు. మొక్క ఏదైనా సరే అండి, తమలపాకు మొక్క అయినా ఏ మొక్క అయినా తేగానే రీపాటింగ్ అనేది చేయొద్దు. అలా చేస్తే 60-40% బతికే అవకాశం ఉంటుందండి. ఒక నీడలో ఒక 5 to 1 week వరకు నీడలో పెట్టేయండి. మొక్కని తెచ్చుకున్నా కూడా చిన్న కుండీలో వేరే వేసుకొని బ్రతికింది, ఇగురు వచ్చింది అనుకున్నప్పుడే మెయిన్ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది నేను 10 days పైన అవుతుంది దీంట్లో పెట్టుకొని పక్కన షేడ్కి పెట్టామండి, నీడకి. బతికింది, 2 ఆకులు వచ్చాయి, ఇగురు వచ్చింది. మళ్ళీ రీపాటింగ్ చేసుకుంటే పర్మనెంట్గా ఆ ప్లాస్టిక్ కంటైనర్లో ఉంటుంది అని నేను ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఏ మొక్కనైనా సరే బతికింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సాయిల్ మిక్స్ ఎలా లూజ్గా చేసుకొని మన ట్రాన్స్ప్లాంట్లో ఈవినింగ్ టైంలో, అది రైనీ సీజన్ కాబట్టి వర్షం వచ్చే టైంలో వేసుకుంటే మనకు 100% అయితే మొక్క అనేది బతుకుతుంది. పైన చినుకులు అవి పడుతూ ఉంటాయి కాబట్టి విటమిన్స్ అని కంప్లీట్గా అంది. మొక్క గ్రోత్ కూడా డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేశానండి నేను. ఇది 100% అయితే చక్కగా గ్రో అవుతుంది. ఇదే మన వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పద్ధతిలో మొక్క అనేది పెంచుకొని గ్రోత్ ఎలా ఉందో, డెవలప్మెంట్ ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసినట్లయితే నా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఇదే మన వీడియో ఈరోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.